ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులు దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని విశ్వసిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మన కుటుంబాల్ని మనల్ని ఈ నెలలో ప్రవేశపెట్టారు. ఆయనకు మనం ఎంతైనా కృతజ్ఞులమై ఉన్నాము. ఈ నెలలో పెళ్లి రోజు వేడుకలు, పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మా దైవకృప పెంతెకోస్తల్ మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ఉన్నతమైన కృపను, దీర్ఘాయువును, సుఖ సంతోషాలను దేవుడు మీకు పరిపూర్ణంగా అనుగ్రహించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాం. ఏ విధము చేతనైనా ఆయన పరిపూర్ణమైన కృప మీకు తోడైయుండునుగాక. ఆమేన్. దేవుడు మనతో ఒక చక్కటి వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యంలో నా కృప నీకు చాలును అని రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ నెలలో దేవుడు ఆయన కృపతో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆయన కృప ఉంటే చాలని మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనిషి కాలాలు మారే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ మనిషి మహావేగంతో దూసుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. మనిషి యొక్క జ్ఞానం చాలా ఉన్నతంగా ఉంటుంది. మనిషి ఎంతగా అభివృద్ధి చెందాడు, మనిషి యొక్క జ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందిందని మనం ఆలోచన చేస్తే ఈ ప్రపంచం అంతటినీ కూడా అరచేతిలో పెట్టుకొని సెల్ ఫోన్ ద్వారా చూస్తూ ఉన్నాడు. రోబోట్స్తో పని చేయించుకుంటూ ఉన్నాడు. ఆకాశంలో కూడా గూళ్ళు కడుతూ ఉన్నాడు. భూలోకంలో కూడా మేడల మీద మేడలు కడుతూ ఉన్నాడు. మనిషి తనకున్న జ్ఞానంతో ఏదేదో సాధించాలని, ఏదేదో చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మనిషి ఎంత జ్ఞానంతో ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉన్నాడో అన్ని సమస్యలను మనిషి తెచ్చిపెట్టుకుంటూ ఉన్నాడు. మరి అనేక మంది అనుజనులు, దేవుని ఎరుగని ప్రజలు ఈ సమస్యలోంచి ఎలా బయటికి రావాలో తెలియని పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నారు. కానీ ఆత్మీయులము, దేవుని పిల్లలము, ఆయన రక్తము చేత కడగబడిన మనకైతే ఒక నిరీక్షణ, ఒక ఆధారము, ఆ సమస్యల నుంచి విడుదల పొందడానికి ఒక మార్గం మనకుంది. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు కృప. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప ద్వారానే మనము కాపాడబడుతూ ఉన్నాం. ఆయన కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకసారి గమనిస్తే మనం ఎన్నిక లేని వారంగా, పాపులముగా, బలహీనులుగా ఉన్న సందర్భంలో దేవుడు ఆయన కృపతో మనల్ని జ్ఞాపకం చేసుకొని మన మరణము నుంచి, మన పాపము నుంచి, శాపకరమైన అనుభవాల నుంచి మనల్ని తప్పించాలని ఆయన కృపతో మనల్ని కనికరించి మన కొరకు తన కుమారుడైన యేసయ్యను ఈ భూలోకంలోకి తండ్రి పంపిస్తూ వచ్చాడు. ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా, ఆయన ప్రాణ త్యాగము ద్వారా మన పాపాలకు విడుదల, మన ప్రాణాత్మ దేహాలకు రక్షణను దేవుడు అనుగ్రహించి మన మీద ఉన్న శాపకరమైన అనుభవాలన్నింటినీ కొట్టివేసి పరలోక రాజ్యానికి మార్గాలను దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఏ విధము చేతనైనా మనం తండ్రి ఎదుట నిలబడాలని ఆయన మన మీద కనికరం ఉంచాడు. చూడండి, ఈ భూలోకంలో నువ్వు మాట్లాడాలన్నా, సంచరించాలన్నా, లేచి తిరగాలన్నా, పనులు నువ్వు కొనసాగించుకోవాలన్నా, నువ్వు సజీవ లెక్కలో నిలబడి నీ కుటుంబ పరిపాలన చేసుకోవాలన్నా అది దేవుని కృప ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన కృప ఉంటేనే ఈ భూలోకంలో నువ్వు జీవించగలుగుతావు. ఆయన కృప లేకపోతే సమస్త ఆశీర్వాదాలని పోగొట్టుకుంటావు, మరణానికి సమీపంగా వెళ్తావు. దేవుని యొక్క కృప ఈ లోకంలో మనకు జీవించడానికి చాలా అవసరమైంది. ఆయన కృపను మనం పొందుకుంటే మనము, మన వ్యక్తిగత జీవితాలు, మన కుటుంబాలు దినదినము వర్ధిల్లుతూ ఉంటాయి. ఆయన కృపను మనం పోగొట్టుకుంటే మన ఆత్మీయ జీవితాలు దినదినము నీరసిల్లిపోతాయి. పరిశుద్ధ గ్రంథంలో దావీదును మనం గమనిస్తే, దావీదు దేవుని కృపను రుచి చూచి ఎరిగాడు. అందుకే ఆయన కృప కొరకు, ఆయన కనికరం కొరకు కనిపెట్టుకుని
ప్రతి దినము ప్రార్థన చేస్తూ వచ్చాడు. అందుకే దావీదు అన్ని విషయాల్లో కృప పొందుకొని యుద్ధంలో అడుగుపెట్టిన జయాన్ని పొందుకున్నాడు. కృప ద్వారా ఎన్నో మేలులు, అద్భుత కార్యాలను చూశాడు. కృప ద్వారా రాజరికాన్ని సంపాదించుకున్నాడు. కృప ద్వారా ఆయన కనికరాన్ని సంపాదించుకున్నాడు. దేవుని యొక్క కృపను పొందుకోవడం వల్లే దావీదు వంశావళిలోంచే యేసయ్య ఉద్భవించడం జరిగింది. మరి యేసయ్య ఉద్భవించడం అంటే మామూలు విషయం కాదు. మనం ఈ భూలోకంలో మన గర్భాన ఒక కుమారుడు పుడితేనే మనం అంతగా సంతోషపడతాం. నాకు వారసుడు పుట్టాడని, నా వంశంలో ఒక మగబిడ్డ పుట్టాడని, ఒక వంశోద్ధారకుడు ఉద్భవించాడని అంతగా సంతోషపడతాం. మరి సాక్షాత్తు మన ప్రభు అయిన యేసయ్య, పరిశుద్ధుడైన దేవుడు, తండ్రి యొక్క ఏకైక కుమారుడు దావీదు వంశావళిలో పుట్టాడు అంటే అది ఎంత సంతోషమో ఒకసారి ఆలోచన చేయాలి. అంత సంతోషాన్ని దావీదు పొందుకోవడానికి గల కారణం ఏమిటంటే దావీదు సమృద్ధిగా దేవుని యొద్ద ప్రార్థన చేసుకొని కృపను సంపాదించుకున్నాడు. మనం గమనిస్తే దావీదు కుటుంబం అంతకంతకు కృప పొందుకొని వర్ధిల్లుతూ వచ్చింది. సౌలు కుటుంబాన్ని మనం గమనిస్తే అంతకంతకు నేరసిల్లుతూ వచ్చింది. ఎందుకు సౌలు కుటుంబం నేరసిల్లుతూ వచ్చిందంటే దావీదుకి కృపను దేవుడు అనుగ్రహించాడు, సౌలుకు కూడా కృపను దేవుడు అనుగ్రహించాడు. అయితే సౌలు తన హృదయం అంతటిని కల్మషము చేత, కపటము చేత, అసూయ చేత, ఈ లోక సంబంధమైన పాపాల చేత నింపుకున్నాడు. అందుకే దేవుని కృప సౌలుకు దూరమైపోతూ వచ్చింది. ఎప్పుడైతే సౌలుకు దేవుని కృప దూరమైందో సౌలు కుటుంబం దినదినము కూడా నేరసిల్లిపోతూ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు గమనించవలసింది ఏమిటంటే నువ్వెంతగా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుని ఆయన కృప కొరకు కనిపెడతావో అంతగా దేవుడు నీకు ఆయన ఉన్నతమైన కృపను నీకు అనుగ్రహించి నిన్ను, నీ కుటుంబాన్ని దినదినము వర్ధిల్ల చేస్తాడు. ఆరోగ్యపరంగానైనా, ఆధ్యాత్మికంగానైనా, ఆర్థికంగానైనా అన్ని విషయాల్లో నిన్ను దీవింపచేస్తాడు. సౌలు వలె ఒకవేళ నువ్వు మనసులో గర్వించి అసూయ చేత, కపటము చేత దేవుని యొక్క కృపను నువ్వు పోగొట్టుకుంటే నీ కుటుంబం నేరసిల్లిపోతుంది అనే సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీకు ఏది ఉన్నా లేకపోయినా ఈ లోకంలో వెండి బంగారాలు చేయలేని పని, నీకున్న బంధువులు ఆస్తి అంతస్తులు చేయలేని పని ఆయన కృప ద్వారా నువ్వు సాధించగలుగుతావు. గనుక ఆయన కృపను నువ్వు పొందుకుంటే నీ కుటుంబం, నీ ఆత్మీయ జీవితం దినదినము వర్ధిల్లుతుంది. కనుక ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకుని ప్రార్థన చేయగలిగితే ఆయన నీ జీవితంలో సమృద్ధిగా ఆయన కృపను అనుగ్రహించబోతూ ఉన్నాడు. మరి అట్టి కృపను నా దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను బలపరుచునుగాక. ఆయన ఈ నెలలో చేసిన వాగ్దానాన్ని, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తిని పరిపూర్ణం చేస్తాను అనే వాగ్దానాన్ని మన జీవితాలలో దేవుడు పరిపూర్ణంగా నెరవేర్చి మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని పేరు పేరున మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ నెలలో నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తిని పరిపూర్ణం చేస్తాను అని మీరు వాగ్దానం చేస్తూ వచ్చారు. మీరు చేసిన వాగ్దానాన్ని ఈ నెల ప్రారంభంలోనే, ఈ నెల మొదటి దినానే నీ బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చండి. నీ కృపతో నీ బిడ్డల్ని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సమృద్ధిగా నీ బిడ్డలకు నీ కృపను మీరు దయచేయండి. చేసుకుంటున్న పనుల్లోనైనా, ఆత్మీయ జీవితంలోనైనా, కుటుంబ యాత్రలోనైనా, ఉద్యోగ వ్యవస్థలోనైనా, ఆర్థికమైన విషయాల్లో ఎక్కడ నిలిచి ఉన్నా నీ బిడ్డలు కృపను పొందుకొని అన్ని సమస్యలను జయించడానికి మీరు మార్గాలు సరళం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ నెలలో నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో దీవెనను, ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. గొప్ప నెమ్మదితో నింపి కార్యాలు జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.